ఇక నిన్న కవిత గారు మాట్లాడడం జరిగింది. విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి, పంచజన్యం అమలు చేయకుంటే అమరుల స్తూపానికి కట్టేయండి. ఏది ఆమె చెప్పినటువంటి పంచజన్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ పంచజన్యంలో ఇక మరి అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చింది. ఫ్రీగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవ్వలేకనా, లేకపోతే కేసీఆర్కు శాతగాకనా, అంటే ఇదంతా కూడా ఒక విద్యా ఫ్రీగా, వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలంటే ఉన్నటువంటి కార్పొరేటర్ల చేతుల్లో ఇలా మొత్తం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇలా మ్యానిపులేట్ చేశారు, మీ ప్రజాప్రతినిధులను కూడా మ్యానిపులేట్ చేసేటువంటి స్థితిలో ఇలా కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. విద్యా వ్యవస్థలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. ఈ విద్యా వ్యవస్థలు ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తారంటే ఈ నారాయణోడు, చైతన్యోడు, ఇంకా వాడోడు, వీడోడు, మల్లారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి, వీలే కదా ఉన్నాయన్ని విద్యా సంస్థలన్నీ కూడా దరిదాపుగా. వీళ్ళన్నీ తీసుకొచ్చి మూటల సంచులు ముంగడ పెడితే దానికి అమ్ముడుపోయేటువంటి వ్యవహారం ఉంటారు. జరగాలి. మీరు అన్నటువంటి అది ఖచ్చితంగా కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చేయరు అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి పైసలకు ఆశపడి ఇలా ప్రభుత్వ విద్యకి, ప్రభుత్వ వైద్యానికి, అంటే కార్పొరేట్ స్థాయిలో అందించాల్సినటువంటి ఫ్రీగా అందించాల్సినటువంటి విద్యా వైద్య విషయంలో మాటల వరకు మాత్రమే పరిమితం అయిపోతారు. కాబట్టి చేతులకు వచ్చేసరికి వాళ్ళు ఇచ్చేటువంటి సంచులకు ఆశపడి వీటన్నిటి కూడా పులి స్టాప్ పెడతారు. రేపు కవిత పరిస్థితి కూడా అదే ఉంటుంది. సో మొత్తానికి నేను కనుక ఫ్రీ ఇవ్వకుంటే నన్ను రాళ్లతో కొట్టుని, ఒకవేళ అమరుల స్తూపాన్ని కూడా నన్ను కట్టేది ఈ పంచజన్యం అమలు చేయకపోతా అని చెప్పేసాను. మరి మీ నాయన కూడా మాట్లాడాను గతంలో, మీ నాయన కూడా మాట్లాడి నిన్ను దళితున్న ముఖ్యమంత్రి చేస్తాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంకా దళితులకి సంబంధించినటువంటి ఇంకా దళిత బంధు కింద పైసలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇదంతా కూడా అన్నాడు కదా. ఏదైతే మాయా మచ్చింత్రం చేసి అధికారంలోకి ఆ రోజు కేసీఆర్ వచ్చిండో, సో ఈ రోజు కూడా కవిత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఏమైంది, ఓడెక్కేదానికి ఓడమల్లన్నా, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్నా, సేమ్ అదే తీరుగా ఉంటారు. అధికారంలోకి వచ్చేంత ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని హామీ ఇవ్వలేదు. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకి లేదు మనకు ఆదాయం వస్తూ ఉంటుంది, ఇవ్వచ్చు దాన్ని అని చెప్పేసి చెప్పిండు. తీరా వచ్చిన తర్వాత ఏం లేదు, ఈ ఖాళీ సంచి కాడ కొట్లాట, నా దగ్గర రూపాయి బిల్లు లేదు అని చెప్పేసి అన్నాడు. రేపు కూడా కవిత చేసేటువంటి వ్యవహారం కూడా ఇట్టే ఉంటుంది. కవితే కాదు, రేపు రజత్ వచ్చినా కానీ ఇట్టే ఉంటుంది. అంతే కదా. ఎవరున్నప్పటికీ కూడా కేవలం అధికారంలోకి రావడానికి ఎవరైనా కానీ ఏ మాయ మాటలనే చెప్తారు. సో నేను మా నాన్నను కాదు తిట్టేది, బీఆర్ఎస్ అధినేతనని చెప్తా ఉన్నది. నేను విమర్శించింది మా నాన్నను కాదు, బీఆర్ఎస్ చీఫ్ను. గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండగా 10 సార్లు పేపర్లు ఎట్లా లీక్ అయినాయి, నా పార్టీ పేరు పైన ఎన్నో కుట్రలు చేసిళ్ళు. TUWJ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజలకు అత్యంత ముఖ్యమైన విద్యా వైద్యం అని, వాటికి పెట్టే ఖర్చుతోనే ఇండ్లు గుల్లవుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా అందిస్తామని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు. విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వకున్నా, పంచజన్యం హామీలు అమలు చేయకపోయినా రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను చెప్పిన మాట తప్పిన అమరుల స్తూపానికి కట్టేసి నన్ను రాళ్లతో కొట్టాలన్నారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో TUWJ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలిటరీ ప్రెస్లో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన తండ్రి కేసీఆర్ను తిట్టలేదని, రాజకీయ నేత బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన కేసీఆర్నే విమర్శించానని ఆమె పేర్కొన్నారు. మరి మీ నాన్న వేరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత వేరా? ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటేనే. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయినటువంటి కేసీఆర్నే విమర్శించానని ఆమె పేర్కొన్నారు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎట్లాంటి సమస్య లేదు, కానీ రాజకీయ నేత కేసీఆర్తో మాత్రం సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయన్నారు. రాజకీయ పరంగా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శిస్తా, తెలంగాణ వచ్చాక చాలా పనులు చేయాల్సి ఉండే అని ఆమె విమర్శించారు. 10 సార్లు పేపర్ లీక్ అయిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. గొప్ప ఐటీ మినిస్టర్గా దేశాలు తిరిగిన కేటీఆర్ ఉండగా కూడా పేపర్ లీక్ ఎందుకైందని నిలదీశారు. దానివల్ల తెలంగాణలో 2 తరాలు నష్టపోయారని మండిపడ్డారు. లాస్ట్ ఆపర్చునిటీస్ కాస్ట్ వల్ల జరిగిన నష్టం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందన్నారు. అందుకే కేసీఆర్ను విమర్శించానని, తప్పు చేస్తే మళ్ళీ విమర్శిస్తారని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ పేరుపై కుట్రలు చేసిందట. పార్టీ పేరు కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎన్నో కుట్రలు జరిగాయని కవిత అన్నారు. వాటన్నిటిని ఎదుర్కొన్నాకే చాలా టాక్సిస్ట్ వాడామని చెప్పారు. ఎన్నికల సంఘానికి పంపినటువంటి లిస్టులో తెలంగాణ రక్షణ సేన అనే పేరును 3వ ప్రాధాన్యతగా పెట్టానని, ఎన్నికల సంఘం సరిగ్గా అదే పేరును ఇచ్చిందని అన్నారు. ఇది దైవ నిర్ణయం అని తాను భావిస్తాను. మరి ఇప్పుడు దైవ నిర్ణయం అంటే మరి ముందుగానే మరి మీరెందుకు తెలంగాణ
రక్షణ సేన కంటే ముందు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి మీరే ఏదో పేరు పెట్టింది మన తర్వాత ఏమో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అంటే ఇదంతా కూడా మొదటి నుంచే కవిత ఇది టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ పేరునే మొదటినే ఎంపికనే చేసుకున్నది. ఇక దాని తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయిందా, మరి ఇక దాని తర్వాత మర్చిపోయిందా, మరి ప్రకటించినప్పుడు ఏందనేది మనకు తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి అయితే ఆమెకు రావడం జరిగింది. సో నేను మా నాన్ననైతే కాదు బీఆర్ఎస్ చీప్రే విమర్శిస్తుందని చెప్పేసి అంటా ఉన్నది. బడ్జెట్ అసలు సమస్య రాదట ఇవన్నీ కూడా ఇచ్చినాక. రేవంత్ రెడ్డి కూడా గట్టినాడు, బడ్జెట్కి ఎక్కడ మన కాడ బోల్డ్ పైసలు ఉన్నాయి, మన ధనిక రాష్ట్రం అని. మేము వచ్చిన తర్వాత మొత్తం పెన్షన్లు 2000 4000 చేస్తాం, 4000 6000 చేస్తాం, తులం బంగారం ఇస్తాం, లేకపోయినట్టయితే రైతులకు 7500 రూపాయల సీజన్కి 2 విడతలు కలిపి 15000 ఇస్తామని చెప్పేసారు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్తలేవు అని చెప్పి చేతులు ఎత్తేసిండు. లాస్ట్కు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు సమయానికి. అసలు బడ్జెట్ సమస్య రాదట. ఒక పార్టీని పెట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది చాలా అంటుంటారని కవిత అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది పార్టీ నడిపే వాళ్ళ సిన్సియారిటీని బట్టి ఉంటుందని చెప్పారు. పంచజన్యం అనే 5 అంశాలకు బడ్జెట్ సమస్య ఏమీ లేదని, ప్రభుత్వానికి తమ ప్రాధాన్యతల ప్రకారం కేటాయించుకునేందుకు 1,00,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఏ విధంగా విద్యా వైద్యానికి ఖర్చు చేయవచ్చో మొన్న ఉగాదికి తాము పెట్టిన బడ్జెట్లో కూడా వివరించామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఓ తల్లి మాదిరిగా ఆలోచించే గుణం ఉండాలన్నారు. మరి ఎప్పటికీ ప్రతిసారి తల్లి అని చెప్పేసి అంటా ఉన్నది. అంటే తల్లి అంటే ఆడ అమ్మగా జయలలితను ఏదైతే అన్నారో మళ్ళీ జయలలితగా కవిత ఇక్కడ తెలంగాణకి ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కేసీఆర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. కేసీఆర్కు ఆధారాలతో ఏమని ఫిర్యాదు చేసింది? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను పార్టీ అంతర్గత వేదికల్లో కేసీఆర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారని కవిత గుర్తు చేశారు. ఒక పార్టీలో పార్ట్ అండ్ పర్సనల్ విధానంలో తాను భాగంగా ఉన్నప్పుడు బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమి చేయలేనని చెప్పేసి పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె అనుభవించేంత వరకు అనుభవించింది అధికారాన్ని. ఏదైతే కొంత వాటాల పంపకమో లేకపోతే తేడాల రొచ్చుడుతో ఉంటే పార్టీ పెట్టుకున్నది. సరే పెట్టుకోవచ్చు, మీ మధ్యలో ఉన్నటువంటి వాటాల పంచాయతా, లేకపోతే ఇంకే ఆస్తుల పంచాయతా, లేకపోతే కుటుంబ తగాదాల, ఆధిపత్య ధోరణ, అధికార పంపిణీ ధోరణ, అదంతా అనవసరం. నువ్వు 10 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉండి ఒక మాట అన్నటువంటి మీరు ఇలా అమరులు గుర్తొచ్చిళ్ళు, ఉద్యమకారులు గుర్తొచ్చిళ్ళు. ఒకవేళ కనుక నిజంగా అమరుల మీదనే మీకు ప్రేమ ఉన్నట్టయితే ఉంటే మీరు ఎంపీగా ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు మీ నాయన ఏం చేసిండు? ఎమ్మెల్సీగా తీసుకొని వచ్చిండు. నువ్వు ఒక మహిళవే ఓడిపోయిన టికెట్ ఇచ్చినా కానీ ఎంపీగా ఓడిపోతే నీకు ఎమ్మెల్సీగా చేసిండు, ఆడబిడ్డవు. మరి ఇప్పుడు తన కొడుకును పోగొట్టుకొని కడుపు కాలి ఉన్నటువంటి ఆ శ్రీకాంతాచారి యొక్క వాళ్ళ తల్లి గారికి నువ్వు కూడా ఒక మహిళవే కదా. ఆ కడుపు కోతని ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం మరి నాయన నాకెందుకు, శ్రీకాంతాచారి గారి యొక్క వాళ్ళ తల్లి ఉంది, అమరుడు అయిపోయిండు తెలంగాణ కోసం, తెలంగాణ రావడానికి వాళ్ళ కృషి ఉంది. అటువంటి అమరుడైనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి శ్రీకాంతాచారి యొక్క ఫ్యామిలీకి ఇగో నువ్వు ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వు అని ఒక మహిళగా ఆ రోజు ఆలోచించలేదు. ఈ రోజు బయటకు వచ్చి ఇక అమరుల పైన ఈమెకే ప్రేమ ఉన్నట్టు, ఉద్యమకారుల పైన ఈమెనే ప్రేమ కురిపించినట్టు, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి ప్రతిసారి వాళ్ళ నాయనతో కొట్లాడినట్టు, ఇవన్నీ అన్నీ కూడా ఈ జూటా మాటలు మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది కవిత గారు. ఇదే కదా నడిచేదంతా కూడా. మీరు నమ్మేటువంటి స్థితిలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంకొక 20 సంవత్సరాల వరకు ఎవరు కూడా నమ్మేటువంటి స్థితిలో లేరు. ఆమె పార్టీ పెట్టిందా ఇంకేది పెట్టిందా అనేది తర్వాత విషయం, కానీ నమ్మేటువంటి పరిస్థితులు లేరు. మహిళలకు ప్రాధాన్యమట. టీఆర్ఎస్లో యువత మహిళలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని కవిత తెలిపారు. మహిళలకు 33% తగ్గకుండా సీట్లు ఇస్తామని, ఇంకా సాధ్యమైతే దాన్ని 50% కూడా పెంచుతామని చెప్పేసి అన్నది. ఖచ్చితంగా పురుషులు నడుపుతున్న పార్టీ కన్నా కూడా తాము పార్టీని మంచిగా నడుపుతామని చెప్పేసి అంటా ఉన్నారు. సరే మంచిది.